ఓయ్, నిజం చెప్పాలంటే నేను నిన్ను పెళ్ళిలో చూసిన. సో హలో ఎవరీవన్, ఈరోజు మన వీడియోలో ఇంతకుముందు మీరు ప్రీవ్యూలో చూసిన ట్రాన్సిషన్ని క్యాప్కట్లో ఎలా ఎడిట్ చేయాలో మీకు అయితే వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకేమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో అంతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి VPN అండ్ అలాగే క్యాప్కట్ ఈ 2 యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో దాని తర్వాత మీరైతే VPN అయితే ఓపెన్ చేయండి. సో ఇలా మీరు VPN ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్ట్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. మనకి VPN అయితే కనెక్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మీరైతే బ్యాక్ రండి. సో ఇప్పుడైతే మీరు క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో VPN యూజ్ చేస్తేనే మనం క్యాప్కట్లో ఉన్న ఎఫెక్ట్స్ అయితే డౌన్లోడ్ చేయగలం. సో VPN యూజ్ అయిపోతే మనకు క్యాప్కట్లో ఉన్న ఎఫెక్ట్స్ అయితే డౌన్లోడ్ కావు. సో అందుకోసం వచ్చేసి మీరైతే VPN అయితే ఫస్ట్ కనెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు న్యూ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది. సో న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మన గ్యాలరీ ఉన్న వీడియోస్ అన్నీ కూడా కనిపిస్తాయి. మీరు ఏదైనా కొన్ని క్లిప్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు ఎన్ని క్లిప్స్ కావాలనుకుంటే సో అన్ని క్లిప్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత యాడ్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే ఇట్లా ఒక న్యూ ప్రాజెక్ట్లోకి ఈ క్లిప్స్ అన్నీ కూడా యాడ్ అవుతాయి. మనం సెలెక్ట్ చేసుకునే క్లిప్స్ ఇట్లా యాడ్ అవుతాయి. సో ఇక్కడ లాస్ట్లో ఎండ్ది ఒక టెంప్లెట్ ఉంటుంది వాటర్ మార్క్ది, అది అవసరం లేదు, డిలీట్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో కొన్ని క్లిప్స్ కావాలనుకుంటే ఇక్కడ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మళ్ళీ మనం క్లిప్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ యాడ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనం మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు వీడియోకి అయితే. సో ఇప్పుడు మనం ఈ రేషియోని అయితే చేంజ్ చేద్దాం. మీకు ఈ రేషియో నచ్చితే ఇదే రేషియో అయితే ఇట్లనే పెట్టుకోండి. లేదంటే సో ఇక్కడ మనకు ఆస్పెక్ట్ రేషియో ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ 9:16 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మీకు కావాలనుకుంటే ఏదైనా ఒక రేషియో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు క్లిప్స్ రేషియో కూడా చేంజ్ చేద్దాం. సో క్లిప్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు మూవ్ చేస్తే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరైతే రొటేట్ చేయండి. సో ఈ క్లిప్ కూడా సేమ్ ఇట్లానే మీరైతే ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ రొటేట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకైతే క్లిప్ అయితే రొటేట్ అయిపోతుంది. సో మీరు కావాలనుకుంటే జూమ్ కూడా చేసుకోవచ్చు. సో అది మీ ఇష్టం ఇక. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అయితే ఇప్పుడు ట్రాన్సిషన్ అయితే ఎడిట్ చేద్దాం. ఇక్కడ 2 క్లిప్స్ మధ్యలో ఇట్లా ఒక లైన్ ఉంది కదా, సో వైట్ కలర్ది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి కదా, సో మీరు VPN యూజ్ అయిపోతే మీకు అయితే ఎఫెక్ట్స్ అయితే కనిపించవు. సో అందుకోసం వచ్చేసి మీరు అయితే ఫస్ట్ VPN అయితే కనెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు బ్లర్ ఆప్షన్ ఉంటుంది. సో డైరెక్ట్ బ్లర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు బబుల్ బ్లర్ ఉంది కదా, సో ఈ ఎఫెక్ట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే వేరే ఎఫెక్ట్స్ కూడా ట్రై చేయండి. సో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. నేనైతే ఇక్కడ బబుల్ బ్లర్ ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే ట్రాన్సిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనకు ఎఫెక్ట్స్లో కూడా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అండ్ ఇంకా కొన్ని వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేసుకొని ఇదే ఎఫెక్ట్ని మీరైతే అప్లై చేసేయండి అన్ని క్లిప్స్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ కలర్ గ్రేడింగ్ అండ్ ఎన్హాన్స్ చేయాలనుకుంటే వింక్ అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ మీద మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. ఈ వీడియోలో అయితే ఇంతే, బాయ్.